హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెసెంట్ బ్లాగ్స్. ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే తాటి రొట్టె. దానికి ఫస్ట్ మేము 2 తాటికాయలను తీసుకుని బాగా వాష్ చేసిన తర్వాత దాని పైన లేయర్ ఉంటుంది కదా, తాటికాయ పైన లేయర్ని దాన్ని బాగా తీసేసి ఇలా చేత్తో బాగా సాఫ్ట్ చేసుకున్నారు. అందులో ఏమైనా పీచు ఏమైనా ఉంటే చేత్తో తీసేయడానికి మా మంగక్క అలా చేశారనమాట. దాని తర్వాత ఒక గ్రేడర్ తీసుకుని ఆ మాకు 2 తాటికాయలకి 6 టెంకలు వచ్చాయి. దాన్ని బాగా గ్రేట్ చేశారు. పల్ప్ అంతా తీసేశారనమాట. 6 టెంకలకు వచ్చిన పల్ప్ బాగా తీసేసిన తర్వాత ఆ పల్ప్లో కూడా ఏమైనా పీచ్ ఏమైనా ఉంటుందని చెప్పి ఒక జల్లెడ తీసుకుని కొంచెం పెద్ద పెద్ద హోల్స్ ఉన్న జల్లెడిని తీసుకుని ఆ జల్లెడ మొత్తం ప్యూరీ అంతా చేసి మంచిగా ఇంకా ఏమి పీచ్ ఏదో చూసారు, కొంచెం పీచ్ వచ్చింది. ఆ పీచ్ మొత్తం తీసేశారు. మేము ఈరోజు ఇడ్లీ రవ్వతో చేస్తున్నాం. కొంతమంది వరి నూకతో కూడా చేస్తారు. 2 కప్పుల ఇడ్లీ రవ్వకి 2 కప్పుల తాటి గుజ్జు, 1 కొబ్బరికాయ, 1 కప్పు బెల్లం. మీరు కొంచెం బెల్లం ఎక్కువ తింటే వేసుకోవచ్చు. దాన్ని బాగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అలా వస్తుంది కన్సిస్టెన్సీ. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని ఆ తాటికాయ ఇందాక చూపించాం కదా, అదంతా ఒక ప్యాన్లో ఈక్వల్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టి బాగా హీట్ అయిన ప్యాన్ని దానిపైన పెడతారు. ఎందుకంటే పైన కింద ఈక్వల్గా కుక్ అవ్వడానికి అలా పెడతారు. అంతే. ఒక నైఫ్ తీసుకుని చూడండి, నైఫ్కి అంటుకోకపోతే కుక్ అయిపోయినట్టే. అంతే. ఎంతో టేస్టీ అయిన తాటి రొట్టె రెడీ.